కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రియమైన సహోదరులరా, దేవుని ఆశీర్వాదములు మన కుటుంబాలకు అనుగ్రహింపబడాలి అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందులో భయము భక్తి కలిగి ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించేవారుగా ఉండాలి. నేను భక్తి చేస్తే సరిపోతుంది, నా పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా భర్త ఎలా ఉన్నా పర్వాలేదు, దేవునికి కానుకలు ఇస్తున్నాము కదా, మేము ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలాగున భక్తి విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలు గురించి చెప్పబడిన మాట ఇది. కుటుంబంలో భర్త స్థానంలో ఎవరైతే ఉన్నారో, తండ్రి స్థానంలో ఎవరైతే ఉన్నారో, కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించవలసిన బాధ్యత ప్రాముఖ్యంగా వారి మీద ఉంది. తరువాత స్థానము తల్లిదవుతుంది, లేక భార్యకు ఆ స్థానము వర్తిస్తుంది. కుటుంబాన్ని భక్తి మార్గంలో వారు నడిపించాలి. ప్రతి ఒక్కరి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా గమనించేవారుగా ఉండాలి. ఎందుకు అంటే కుటుంబంలో ఒకరిలో భక్తిహీనత ఉన్నా ఆ వ్యక్తి దీవించబడకపోతే, ఆ వ్యక్తి మూలంగా ఏదైనా కీడు కలిగితే యావత్ కుటుంబానికి కూడా బాధించే విషయమే. కానీ నాకు రాలేదు కదా కష్టం, వచ్చింది తనకు కదా అనుకోవడానికి ఉంటుందా? ఉండదు. శరీరంలో ఒక అవయానికి కీడు జరిగితే శరీరం అంతా బాధపడుతుంది. అలాగనే కుటుంబంలో ఒక వ్యక్తికి కీడు జరిగితే దాని యొక్క పర్యవసానము కుటుంబం అంతా కూడా ఎదుర్కోక తప్పదన్నమాట. కనుక కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల విధేయతను కనబరిచేవారుగా ఉండాలి. కొర్నేలు మాత్రమే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నాడా, లేక తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడా? ఇంటి వారందరితో అంటే భార్య, పిల్లలు, కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరితో కలిసి దేవునికి లోబడేవారుగా, దేవునికి భయపడేవారుగా వారు జీవిస్తున్నారు. చూసారా? కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఎలాగుంటాయంటే ఇంటి యజమాని భక్తి చేయడు, భర్త స్థానంలో కుటుంబాన్ని చక్కగా పాలించవలసిన వాడు ఆత్మీయంగా భ్రష్టుడుగా ఉంటాడు, ఆత్మీయంగా బలహీనుడుగా ఉంటాడు. దాని యొక్క ప్రభావము కుటుంబం మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో భర్త మంచి భక్తి చేస్తూ ఉంటే ఒక తల్లి స్థానంలో, భార్య స్థానంలో ఉన్న స్త్రీ భక్తిహీనురాలుగా వ్యవహరిస్తుంది. భౌతికపరమైన విషయాల్లో ఆమె చురుకుగా ఉండవచ్చు, కానీ ఆత్మ విషయాలకు వచ్చేసరికి మాత్రం ఆమెలో భక్తిహీనత అన్నది కనిపిస్తుంది.
తల్లిదండ్రులు మంచిగా భక్తి చేస్తున్నప్పటికీ పిల్లల విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. బాల్యం నుంచే మన పిల్లల్లో దేవుని భయము కలిగేటట్టుగా వారిని మనము పెంచాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ ఇంట ఉన్నటువంటి నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని అభ్యసింప చేయాలి. మనం పాటించకుండా మనం చెబితే మన పిల్లలు వింటారా అండి? వినరు. పిల్లలను ప్రభావితం చేసేది మనం ఏం చెబుతామో అది కాదు, వారిని ఎక్కువగా ప్రభావితం చేసేది మనం ఏం చేస్తున్నామో ఆ క్రియే మన పిల్లలను ప్రభావితం చేస్తుంది. వారు గమనిస్తారు, లేవగానే మనం ఏం చేస్తున్నాం, దినమంతా మన సమయాన్ని ఎలాగోనే గడుపుచున్నాం, ఇవన్నీ కూడా గమనిస్తారు. రేపటి దినాన వారు పెద్దవారైనప్పుడు వారు సాక్ష్యం చెప్పాలి. నా తల్లి ఇన్ని గంటలు ప్రార్థన చేసేవారు, నా తండ్రి మాటి మాటికి కూడా దేవుని వాక్యంని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుచూ ఉండేవారు. వారిని చూచి మేము దేవునిలో ఎలాగుని జీవించాలో మేము నేర్చుకున్నామని మన పిల్లలు రేపటి దినమున సాక్ష్యము చెప్పాలి. మన కుటుంబంలో ఆ జీవితం లేకపోతే వారు నేర్చుకోవడము ఉండదు. రేపటి దినాన తల్లిదండ్రుల కొరకు మంచి సాక్ష్యం ఇచ్చే స్థితిలో కూడా మన పిల్లలు ఉండరు. లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు దేవుని మాటలే వారితో మనము పంచుకోవాలి. దేవుని గూర్చిన సంభాషణయే మన పిల్లలతో మనం ఎక్కువ కలిగి ఉండాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఎక్కువగా ఉంటే కుటుంబంలో సంభాషణ ఎక్కువగా దైవికంగా ఉంటుందండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చూసారా, దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. దేవుడు మోషేకు 2 రాతి పలకలను ఇచ్చాడు. ఆ రాతి పలకల మీద దేవుని ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నాయి. ఆ రాతి పలకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నీ హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యము ముద్రించబడి ఉండాలి, వ్రాయబడి ఉండాలి. ఎవరు చెరపని విధంగా ఆ దేవుని మాటలు నీలో స్థిరపరచబడి ఉండాలి. అప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన గృహాల్లో గోడ మీద దేవుని వాక్యం ఉంటుంది, క్యాలెండర్లో దేవుని వాక్యం ఉంటుంది. బైబిల్ గ్రంథాలు 1 కాదు 2, 3 ఉంటున్నాయి మన ఇంటిలో. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఒక వెర్షన్ కాదు 2, 3 వెర్షన్స్ ఉంటున్నాయి. మంచిదే. ఎందుకు బైబిలు? దేనికోసం బైబిల్ గ్రంథం అండి?
దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి హృదయంలో ఉంచుకొని మన కుటుంబాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారము నడిపించడానికి, మనం నడుస్తూ మన కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించడానికి దేవుని వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లల్ని ఎలా పెంచాలి? డ్రై ఫ్రూట్స్తో పెంచాలి, ఫ్రూట్స్తో పెంచాలి, నాన్ వెజ్తో పెంచాలి, మంచి స్కూల్లో చదివించాలి, మంచి బట్టలు వారికి కొనాలి, వారు అడిగిందల్లా ఇవ్వాలి. ఇదేనా పెంచడం అంటే? పశువు కూడా తనకు పుట్టిన పిల్లకి పాలు పెడుతుందండి. పక్షులు కూడా వాటి పిల్లలకి ఆహారాన్ని సమకూరుస్తాయి. మనము మనుషులం, దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారమే. మన పిల్లలు మనకంటే ముందుగా దేవునికి పిల్లలు. దేవుడు మనకిచ్చిన పిల్లలు. దేవుడు తన పిల్లలను మనకిచ్చాడు. వారిని ఎవరికి అనుకూలంగా పెంచాలి? దేవునికి అనుకూలంగా పెంచాలి. ఈ ఆత్మీయ వాతావరణము మన గృహాల్లో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారందరూ ధన్యులు. ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆశీర్వదించబడతారు. మోషే యొక్క తల్లి వాక్యమైన పాలతో పెంచింది కనుకనే పెద్దవాడైనప్పుడు మోషే విశ్వాసములో బలవంతుడిగా కనిపిస్తున్నాడు. నా కొడుకు అన్నం తిన్నాడా లేదో, పాపం వాడు ఆకలితో ఉండలేడు, నీరసమైపోతున్నాడు. ఈ విధమైన చింతన ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. అలాగనే ఉండటం తప్పు కాదు. అది సహజంగా ప్రతి ఒక్కరిలో ఉండే ప్రేమే. ఇంకా దానికంటే మించింది దేవుని వాక్యముతో మన పిల్లలను పోషించడం. కుటుంబ వాతావరణము అన్నది ఆత్మీయంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము దైవికంగా లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? పిల్లల యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది? దైవికంగా ఉండదు. భార్యాభర్తలు ఇంటిలో గొడవలు ఆడుకున్నారు అనుకోండి, సరే అప్పుడప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరగడం సహజము అనుకుంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఆ చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా లేకుండా కుటుంబంలో పరిస్థితులు సమాధానపూర్వకంగా ఉంటే మీ పిల్లల మీద చెడు ప్రభావం అన్నది ఉండదు. పిల్లల్లో మానసికమైన లోపాలు రాకుండా ఉంటాయి. భార్య ఎలా ఉండాలి? భర్తను గౌరవించాలి. భర్త అంటే భయమును కలిగి ఉండాలి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య భర్తకు లోబడాలి. అదేవిధంగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము వాక్యానుసారముగా ఉంటే, ప్రియమైన సహోదరులారా, ఆ కుటుంబంలో మిగిలిన విషయాలు కూడా చక్కగా నడుస్తాయి. భార్యాభర్తలు ఇరువురు గొడవలు ఆడుకొని
సమాధానం లేకుండా ఉన్నారు అనుకోండి, కలిసి ప్రార్థన చేయగలరా? కుటుంబం అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించగలరా? దేవుని వాక్యము అందరూ కలిసి విని లేక చదువుకొని దేవుని స్తుతించి ఆరాధించే వాతావరణం ఆ ఇంట్లో ఉంటుందా? ఉండదు. భార్య అంటది, నీ భక్తి నీది, నా భక్తి నాది అంటది. భర్త కూడా అదే అంటాడు, మీతో నేను ప్రార్థన చేయను, మీరు చేసుకోండి, నా ప్రార్థన నేను చేసుకుంటాను. ఎడముఖం పెడముఖం అన్నట్టుగా కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి. సాతానుడు కుటుంబంలో ఏక మనసు లేకుండా చేసేసాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. అంటే ఇద్దరు ముగ్గురు కూడి ఉండకుండా సాతాను చేశాడా లేదా? చేశాడు. ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు వారు వేడుకుని తప్పకుండా జరుగుతుందని ప్రభు చెప్పారు. ఇప్పుడు అక్కడ ఏక మనస్సు లేకుండా జరిగిందా లేదా? జరిగింది. ఇలాగున్న ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలో పరిశుద్ధాత్మిక నడిపింపు ఎలాగుంటుంది? దేవుని కార్యాలు ఆ ఇంటిలో ఎలాగున జరుగుతాయి? ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కొన్నేళ్ళు ఇల్లు ఎలాగుంది? ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో కూడా, తన భార్యతో, తన పిల్లలందరితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియమైన సహోదరుల, లోకంలో సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి కాలాన్ని బట్టి. దేవుని వాక్యం ఎప్పుడు మారదు. నీవు ఒక భార్య స్థానంలో ఉన్నావా? నీ భర్తని ఎలా గౌరవించాలి, నీ భర్తని, నీ పిల్లల్ని ఎలా ప్రేమించాలో దేవుని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాలి. ఆ విధంగానే జీవించాలి. భర్త స్థానంలో ఉన్నావా? నీ భార్యని ఎలా ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ఎలా పాలించాలి, నీ పిల్లల్ని ఎలా పెంచాలో దేవుని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాలి. ఆ విధంగానే జీవించాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వారి మాటకు లోబడాలి. యేసు ప్రభు వారే శరీరధారి ఉన్న దినాలలో ఆయన బాలుడిగా ఉన్నప్పుడు యోసేపు మరియలకు ఆయన లోబడి జీవించెనని వ్రాయబడి ఉంది. సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారం ఈ లోకానికి వచ్చినప్పుడు యోసేపు మరియలకు ఆయన లోబడి జీవించారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినటం లేదు. వినకపోవడానికి కారణం ఏమిటి? మొక్క ఉంటుండగానే వంచలేదు, మ్రానైన తర్వాత వంచాలనే ప్రయత్నము చేస్తున్నారు. చివరికి పరిస్థితి ఎలాగొచ్చాయంటే, తల్లి తమ పిల్లలకు ఫోన్ చేయాలంటే భయపడే పరిస్థితి, తండ్రి తన పిల్లలకు ఫోన్ చేయాలంటే భయపడే పరిస్థితి. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడే ఫోన్ చేశానండి, మరలా ఫోన్ చేస్తే చిరాకు పడతారేమో, తిడతారేమో, గసురుతారేమో. ఎవరంటే ఎవరికి భయం ఉండాలండి? తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉండాలి. కానీ పిల్లలంటే ఎవరికి భయం కలుగుతుంది? తల్లిదండ్రులకు భయం కలుగుతుంది. ఇప్పుడు ఆ ఇంటిలో దేవుని యందు భయము భక్తి ఉన్నట్ట లేనట్ట? లేనట్టే కదా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి పురుషుడు తన భార్యని తప్పకుండా ప్రేమిస్తాడు. తన పిల్లల్ని దేవుని మార్గములో నడిపిస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి
ఒక స్త్రీ తన భర్త విషయంలో ఆమె ఎలా ప్రవర్తిస్తారు అంటే, భర్త అంటే గౌరవం ఉంటుంది, భర్త అంటే భయం ఉంటుంది, భర్తను ఆమె ప్రేమిస్తారు. కారణం ఏమిటి? దేవుని అందులో ఆమెకు భయము భక్తి ఉంది కాబట్టి. దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు తప్పకుండా లోబడేవారుగా ఉంటారు. అంతేగాని నీ తల్లిదండ్రులు గౌరవించకుండా దేవుడంటే నాకు భయము భక్తి ఉంది అంటే అది అబద్ధం. నీ భర్త ఎలా నీకు గౌరవము భయము లేకుండా, నీ భర్త అంటే నీకు చులకన భావము, నీ భర్త మీద నీకు ప్రేమ లేదు, నీ భర్త మాటకు నువ్వు లోబడవు, నీ భర్తని తిడతావు, కొడతావు, చిరాకు పడతావు, మాటలతో హింసిస్తావు, దూషిస్తావు, బాధ పెడతావు, ఈ లక్షణాలన్నీ నీలో ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని పిలువబడగలవా? లేదు. నీ భర్తతో నువ్వు ఎలా వ్యవహరిస్తావు ఆ విషయం నువ్వు చెప్పు. అప్పుడు దేవుడు అంటే నీకు భయము భక్తి ఉందా లేదో నేను చెప్తాను. నీ భర్త విషయం నీ ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టే నీ భక్తి ఏమిటో చెప్పేయచ్చు. దేవునికి స్తోత్రం. నీ భార్య నీ పిల్లలను ఎలాగ నువ్వు దేవునిలో పెంచగలుగుతున్నావు దాన్ని బట్టి చెప్పేయచ్చు దేవుడు అంటే నీకు భయమో భక్తి ఉందా లేదా అని. కాబట్టి కుటుంబంలో ఆత్మీయ వాతావరణం ఉండాలి. ఇంటి బయట బోర్డు పెడతారు, ఈ గృహములకు యేసుక్రీస్తే అధిపతి. ఇవన్నీ కూడా బయటికి కనిపించడానికి చూపించడానికైనా, జీవితంలో ఉండొద్దా? ఏ ఇంటిలో అయితే దేవుని భయము భక్తి ఉంటుందో ఆ గృహానికి దేవుడు తప్పకుండా ప్రత్యేకమైన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు. కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే భయము భక్తి ఉన్న చోట దేవుని వాక్యానికి స్థానం ఉంటుంది. భయము భక్తి ఉన్న చోట ప్రార్థన జీవితం ఉంటుంది. దేవుని యందు భయము భక్తి ఉన్న చోట దేవునికి మొదటి స్థానము ఉంటుంది. దేవునికి మొదటి స్థానం ఉన్నప్పుడు దేవుని కార్యాలకు కూడా వారి జీవితంలో మొదటి స్థానము ఉంటుంది. వారు ఏమి తిందామో ఏమి త్రాగుదామని చింతించరు, ఏమి కట్టుకుందామని చింతించరు. వారు దేవుని రాజ్యమును నీతిని వెతికేవారుగా ఉంటారు. అది దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి కుటుంబం అంటే. అలాగ జీవించినప్పుడు దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏమిటి? నెమ్మది, ప్రశాంతత. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు కూడా గజిబిజి వాతావరణమే, ఏదో ఒక టెన్షన్ వారిలో కనిపిస్తూనే ఉంటుంది. దేవునిలో ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. బాధ లేనివాడు ఎవరుంటారు చెప్పండి? కష్టాలు లేని వాళ్ళు ఎవరుంటారు? అవసరత లేనివారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది. అయితే దేవుని నమ్ముకున్నవాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవాడు మాత్రం నెమ్మది కలిగి ఉంటాడండి. భక్తి వల్ల సమాధానం ఉంటుంది. భక్తి వలన ఆ వ్యక్తి, ఆ కుటుంబం పూర్ణ శాంతి గలవారుగా ఉంటారు. వారి ముఖాల్లో ఎప్పుడు కూడా సమాధానము, నెమ్మది,
శాంతి కనిపిస్తుంది. భక్తి లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో విచారిస్తూ చింతిస్తూనే ఉంటాడు. చూసారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం, పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉంటుందా ఉండదా? ఉంటుంది. వారి హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యమును బట్టి వారు నడతను సరిచేసుకుంటారు, దేవుని మార్గంలో నడుస్తారు, విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. దేవుని యందులి వారు కలిగిన విశ్వాసమును బట్టి వారు నిశ్చింతంగా ఉంటారు. ఏ భయము కూడా నేను ఆవరించకుండా, ఎటువంటి ఆందోళన నీలో కలగకుండా దేవుడిచ్చే సమాధానము నీకు కావలిగా ఉంటుంది. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ కుటుంబానికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. శాంతి, నెమ్మది నీలో ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు కూడా దేవునిలో సంతోషిస్తూ ఉంటారు. భౌతికపరమైన ఇబ్బందులు వారి జీవితంలో ఉన్నా, అవసరతలు ఉన్నా వారు ఎలాగో కనిపిస్తారంటే సంతోషంగానే కనిపిస్తారు. తర్వాత ప్రియమైన సహోదరులారా, భయము భక్తి లేని చోట దేవుని యొక్క కాపుదల ఉండదు. దేవుడు నీ కుటుంబానికి మొదటగా సమాధానం ఇస్తున్నాడు. నీ కుటుంబానికి దేవుడు గొప్ప కాపుదల ఇస్తున్నాడు. ఆ ప్రభువే నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రాకారంగా ఉంటున్నాడు. అబ్రహాంతో అంటాడు, అబ్రహామా భయపడవద్దు, నేను నీకు కేడెము. ఏమండి, ఆ వాగ్దానము అబ్రహాముకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? అబ్రహాం ఎందుకు ఆ దేవుని కాపుదలను, దేవుని వాగ్దానమును పొందుకున్నాడండి? దేవుని యందు భయము భక్తి అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క కాపుదలను, రక్షణను అబ్రహాము పొందుకుంటున్నాడు. కనాను దేశంలో పరవాసిగా ఉన్నాడు అబ్రహాము. మిగిలిన జనాంగంతో పోలిస్తే అబ్రహాము బలహీనుడే. కానీ దేవుని యొక్క కాపుదల అబ్రహాముకు ఉంది కాబట్టి అబ్రహాం అంటే మిగిలిన వారు భయపడ్డారండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే చాలు, మనకు మించిన బలం ఇంకెవరికి కూడా లేదు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా దేవుని దూత కావలిగా ఉంటారు. ఆ దూతలు మనకు కనిపిస్తారా? కనిపించరు. ఉన్నారా లేరా? ఉన్నారు. దేవునికి ప్రొటెక్షన్ అది. ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతుంటాం. ఎన్నో విధాలుగా కీడు తలపెట్టాలని అపవాది చూసినా వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతూ ఉంటాం. కారణం ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు తన కాపుదల మనకి ఇస్తున్నాడు. మనము, మన పిల్లలు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి అంటే దేవుని యొక్క కాపుదల మనకు ఎంతో అవసరం. ఆ దేవుని యొక్క కాపుదల ఎవరికి ఉంటుందంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అప్పుడప్పుడు శారీరకంగా కొన్ని బలహీనతలు సహజంగా వస్తుంటాయి.
అవి మరలా సహజంగానే పోతూ ఉంటాయి. కానీ దేవుడు మనకు స్వస్థతనిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, శారీరక బలాన్ని చేకూరుస్తూ మనల్ని, మన కుటుంబాలను ఎంతగానో కాపాడుతున్నాడు. ఆరోగ్య నియమాలు పాటించాలి, మంచి ఆహారం తీసుకోవాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నందుకు దేవుడు మనకు అనేక విషయాల్లో ప్రొటెక్షన్ అన్నది ఇస్తున్నాడు, కాపుదల ఇస్తున్నాడు. మనుషుల వల్ల వచ్చేటువంటి శ్రమలు కానీ, లేకపోతే వ్యాధుల వల్ల వచ్చేటువంటి బాధలు కానీ మన కుటుంబాన్ని ఆవరించకుండా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అనారోగ్యం అన్నది కుటుంబం యావత్తును బాధిస్తుందా లేదా? బాధిస్తుంది. ఒకరికి బాగోకపోయినా ఆ వ్యక్తిని బట్టి కుటుంబం అందరూ కూడా బాధపడవలసిన పరిస్థితి. ఆ ఆరోగ్యం ఇంకా క్షీణించి ఆ వ్యక్తి మరణావస్థలో ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఎంత దుఃఖపడుతుంది. అయితే కుటుంబంలో అందరూ భయము భక్తి కలిగి ఉంటే దేవుడు చేస్తున్న వాగ్దానము, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. నీ ఇంటికి ఆయన ప్రాకారముగా ఉంటాడు. సాతాను పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు అడుగుతున్నారు, నువ్వు యోబును చూసావా? అప్పుడు సాతాను ఏమంటున్నాడు, నువ్వు చుట్టూ కంచె వేసావు కదా. చూసారా? అంటే ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా కంచె వేయబడి ఉంది. కనుక ఎవరు మన కీడు చేయాలని చూస్తున్నా, ఏ పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, దేవునికి కాపుదల మనం కలిగి ఉంటాం కాబట్టి ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తర్వాత ప్రియమైన సహోదరులారా, కీర్తన గ్రంథము 128 కీర్తన 2వ వచనం చూద్దాం. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. కుటుంబానికి ధనం అవసరమా లేదా? అవసరమే. ఒకప్పుడు ఉన్న అవసరతల కంటే ఇప్పుడు ఉన్న అవసరతలు ఇంకా పెరుగుతూ వచ్చాయి. ఎంత కష్టపడినా కూడా సరిపోతుందా లేదా అనే పరిస్థితి, కష్టపడిన తర్వాత అది మనం అనుభవిస్తున్నామా లేదా అనే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. అంటే అది అన్యాక్రాంతం అయిపోదు, వ్యర్థమైపోదు. నీకు నీ కుటుంబానికి ఆ కష్టార్జితము ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడే చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్ర. దేవుడు ఆకాశంను తెరుస్తాడట, వర్షాన్ని కురిపిస్తాడు, పంటలు బాగా పండుతాయి. ప్రియమైన సహోదరులారా, అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే ఈ మేలులు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు ఆకాశాన్ని మూసేస్తే మనిషి ఎంత కష్టపడినా దానివల్ల ప్రయోజనము ఉండదు. ఇస్సాకు కరువు కాలములో ఎంతగానో దీవించబడ్డాడు. తన యొక్క పంట నూరంతలుగా పండింది. మిగిలిన వారు కష్టపడ్డారు కానీ సంపూర్ణమైన ఫలితాన్ని పొందుకోలేదు. ఇస్సాకు కష్టపడ్డాడు,
ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. కారణం ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు యొక్క పంట పొలాలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నీ రాబడిని దీవించాలి అంటే, నీ యొక్క జీవనోపాధి పెరగాలి అంటే, నీ కుటుంబ అవసరతలు తీర్చబడే విధంగా ఆర్థిక సమృద్ధి నువ్వు పొందుకోవాలి అంటే, ప్రియమైన సహోదరులారా, దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలి కాబట్టి దేవుని అందరి నువ్వు భయము భక్తి కలిగి ఉండాలి. నీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. వాక్యానికి ప్రార్థనకు స్థానం ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా నీ కుటుంబం అంతా కూడా ఉండాలి. నీ పిల్లలు ఎవరైనా దేవునిలో సరిగా లేరనుకోండి, మీరు వారి కొరకు వెచ్చించిన ధనము వ్యర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. అంటే అక్కడ ఆశీర్వాదం కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది? శాపం కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా మంచి భక్తి చేయండి. ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదమే కనిపిస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం చూడండి. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. ప్రభు అంటున్నారు, నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. చాలా పర్యాయములు అప్పుల కోసమే మనం తిప్పలు పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పు చేసేవాడుగా నువ్వు ఉండవు, అప్పు ఇచ్చేవాడుగా ఉంటా. ఆ విధంగా మనం దీవించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనమును కలిగి ఉండటం తప్పైతే మాత్రము కాదు. తర్వాత కీర్తన గ్రంథము 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునందరి భయము భక్తి కలిగి ఉన్నటువంటి కుటుంబాలకి దేవుడు దీర్ఘాయుష్నిస్తాడు. అకాల మరణాలు ఆ కుటుంబంలో సంభవించవు. ఒక యవనస్తుడు మాటికి తండ్రిని కొట్టేస్తుంటాడు, తల్లిని కొట్టేస్తుంటాడు. చాలా పర్యాయములు చెప్పారు, అయ్యా మా అబ్బాయి మమ్మల్ని కొట్టేస్తున్నాడు, మా అబ్బాయి కోసం మీరు ప్రార్థన చేయండి. ఓ రోజు ఆ అబ్బాయిని నా దగ్గర తీసుకుని వచ్చారు. నేను చెప్పాను, తల్లిని తండ్రిని కొట్టడం అన్నది అది నీకు మంచిది కాదు. ఇటువంటి పాపాలు చేస్తే అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. కాబట్టి తండ్రి జోలికి తల్లి జోలికి వెళ్ళొద్దని చెప్పాను. కానీ మాట వినలేదు. ఆ ఇంటిలో ఏ కోణంలో చూసినా భక్తిహీనత, ఎవరూ భక్తి చేయరు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు. అంతేగాని తినడానికి, తాగడానికి, ఉండడానికి వారికి కావలసినవన్నీ ఉంటే మాత్రం ఇంకా వారిని ఎవరు కూడా ఆపలేరు. అటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో. ఓ రోజు నాకు వర్తమానం వచ్చింది, ఆ అబ్బాయి చనిపోయాడు అని. కుటుంబంలో భక్తిహీనత ఉన్నప్పుడు ఆ కుటుంబంలో అకాల మరణాలు సంభవిస్తాయి. భార్య స్థానంలో ఉన్న స్త్రీ కావచ్చు, తల్లి స్థానంలో ఉన్న స్త్రీ కావచ్చు, నీ భక్తిహీనత వల్ల నీవు దీర్ఘాయుష్ను పోగొట్టుకుంటావు. నీ భక్తిహీనత వల్ల భర్త స్థానంలో, తండ్రి స్థానంలో నీవు నీ కుటుంబ క్షేమాన్ని చూడలేవు. దేవుడు నిర్ణయించిన సమయానికంటే ముందుగానే నీ పాపపు జీవితాన్ని బట్టి చనిపోయే పరిస్థితి తెచ్చుకుంటావు. కడుపు కోత అనేది భయంకరమైనటువంటి శ్రమ. కానీ పిల్లలు దేవునిలో ఎదగకపోవటం వలన చిన్న వయసులోని వారు కూడా చనిపోతున్నారు. ఏ ఇంటిలో అయితే దేవునందు భయము భక్తి ఉంటుందో
ఆ ఇంటిలో మనకి దీర్ఘాయుష్షు కనిపిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకముగా అనుసరించి జీవిస్తే, దేవుని జ్ఞానం కలిగి నడుచుకుంటే, ఆ కుటుంబానికి, ఆ కుటుంబ వ్యక్తులకు దేవుడిచ్చిన ఆశీర్వాదం చూడండి, దీర్ఘాయుష్. హిజ్కియాకి దేవుడు ఆయుష్ను పెంచాడు. ఆ ఆయుష్కాలం ఎటువంటిదండి? సంతోషంతో కూడింది. ఆ ఆయుష్కాలంలో, దేవుడు పొడిగించిన ఆయుష్కాలంలో యుద్ధాలు అన్నవి లేవు. సుఖ జీవనంతో కూడినటువంటి ఆయుష్ను దేవుడు హిజ్కియాకు ఇచ్చాడు. ఆదికాండము 50వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను, మరియు మనష్షే కుమారుడైన మాకీరు నాకు కుమారులు పుట్టి యోసేపుడిలో ఉంచబడిరి. యోసేపు 3వ తరము పిల్లలను కూడా చూశాడు. అంటే యోసేపుకు దేవుడు దీర్ఘాయుష్ను ఇచ్చాడండి. ఎందుకో ఆశీర్వాదము? బాల్యం నుంచి కూడా యోసేపు దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. దేవుడు తనకి అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, తనకు దేవుడు కాపుదల ఇచ్చాడు. అన్ని దేశంలో ఉన్న ఎవరు కూడా యోసేపుకు కీడు తలపెట్టాలని ఆలోచించలేదు. కీడు తలపెట్టాలని చూసినా కీడు జరగనివ్వలేదు. దేవుడు యోసేపుకు కాపుదల ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో యోసేపుకి ఏదైనా తెగులు వచ్చిందా? లేదు. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క కష్టార్జితము తన కుటుంబం మాత్రమే కాదు, తన సహోదరులు, రక్త సంబంధులు అందరూ కూడా అనుభవించారు. దేవుడు యోసేపుకు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. 3వ తరము పిల్లలను కూడా తాను చూశాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ప్రియమైన సహోదరులారా, దేవుడు యోబుకి ఇచ్చిన దీర్ఘాయుష్ ఎంత గొప్పదో చూడండి. 4 తరముల వరకు కూడా చూశాడు. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తులకు దేవుడిచ్చే ఆశీర్వాదము దీర్ఘాయుష్. అందుకే 128వ కీర్తనలో మనం చూస్తున్నాం, నీ పిల్లల యొక్క పిల్లలు నువ్వు చూచేదావు. కనుక ప్రియమైన సహోదరులారా, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మన కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవునికి మార్గంలో నడిచేవారుగా ఉండాలి. కుటుంబంలో ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యానికి స్థానం ఉండాలి, దేవుని రాజ్యం నీతిని వెతికేవారుగా ఉండాలి. అలాగున్న భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి దేవుడు గొప్ప సమాధానం ఇస్తున్నాడు. ఆ కుటుంబం చుట్టూ కూడా దేవుడు బలమైన కంచె వేస్తున్నాడు. ఏ కీడు కలగకుండా ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. వారి కష్టార్జితము వారు అనుభవిస్తూ అన్ని విషయంలో వారు సమృద్ధి కలిగి అప్పు చేసేవారుగా కాకుండా అనేక జన్మలకు అప్పు ఇచ్చేవారుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. దీర్ఘాయుష్ను దేవుడు వారికి ఇచ్చి
వారి యొక్క పిల్లలను కూడా చూసి ప్రభువును మహింపరిచే కృపను దేవుడు ఇస్తున్నాడు. కనుక ఇలాగున దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మన కుటుంబాల్లో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాగున ఉండినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, తన కాపుదల ఇస్తాడు, అన్ని విషయాల్లో సమృద్ధిని ప్రసాదిస్తాడు, దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.